సింగం సుజాత కూర్చోండి. ఆ సౌండ్ ఏంటంటే విచిత్రంగా వచ్చింది. అదే సినిమాకి ప్లస్ అయింది. సినిమాలో బాగా వచ్చింది, ఇక్కడే ఏదో అదే కో డైరెక్టర్ సచిన్ గారు డైరెక్టర్ గారు చెప్పారండి ఒక్కొక్క వేరియేషన్లో ఒక్కొక్క సౌండ్ అని. ఆ సౌండ్లో 3 రోజులు తీసానండి ఆయన. అవును, మీ వాయిస్ కూడా కొంచెం మారిందని. వాయిస్ మారటం అంటే మొత్తం మీ యాటిట్యూడే మారిపోయింది. పిండుతాడు అతను. కాదు, మీ ఇద్దరు పేర్లు ఇలా అమ్మాయిల పేర్లు పెడితే మీరు ఫస్ట్ రియాక్షన్ ఏంటి? సుజాత, పద్మ, వాట్ ఇస్ దిస్? డైలాగ్ కూడా ఉంది కదా, ఈ నగరానికి ఏమైంది? సాధారణంగా పృథ్వీ గారు కూడా అవన్నీ ఆలోచించండి. స్క్రిప్ట్ డిమాండ్ చేస్తే లిప్ కిస్ కూడా రెడీ ఉంటారు అంతే అంతే, బికాజ్ ఆయనకి స్క్రిప్ట్ అనేది ఇంపార్టెంట్. అంతే. సో పేర్లు ఏముందని చెప్పండి. అమ్మాయి కాకపోతే అమ్మాయి అయితే నాకు లిప్ కిస్ ఉంటుందండి, అంతే. అబ్బాయిలు అయితే ఉండదు. స్క్రిప్ట్ డిమాండ్స్ అలాగే డిమాండ్ చేసే స్క్రిప్ట్ మేము చేయం కదా, వాళ్ళు స్టాప్ ఒప్పుకోరు. ఓకే ఓకే సరే, టాపిక్ డిబేట్ అవుతుందండి. లెట్స్ గెట్ బ్యాక్ టు విన్నర్. సినిమా గురించి మాట్లాడదాం. అదే సుజాత గారు. ఓకే, మీరేంటి పద్మ అంటే మీరు యువర్ ఆల్సో లైక్ వాట్ వాస్ యువర్ ఫస్ట్ రియాక్షన్? పద్మ గారు బేసిక్లీ పద్మ గారు హరి గారి కోసం చేశారు అంతే. ఎవరు హరి గారు? ఓ హరితేజనా? హరి హరితేజ గారితో యాక్చువల్ ఫస్ట్ గోపిచంద్ గారు మాకేం చెప్పారంటే నాది హరితేజ గారి కాంబినేషన్ అన్నారు. తర్వాత స్పాట్ ఇంప్రూవైజ్ చేశారు. సడన్గా హరితేజ గారు ఏంటి సార్ దెబ్బ తగిలిందా అని అటు వెళ్ళిపోయింది. సో అలా గోపిచంద్ గారు దాన్ని కూడా మీరు డైవర్ట్ చేస్తే ఎలాగండి, మీకోసం వదిలేస్తే చేయలేకపోతే ఎలా చెప్పండి. నేను వెన్నెల కిషోర్ గారు అంటే మంచి. ఇంకా చెప్పండి సార్ పృథ్వీ గారు, మీ క్యారెక్టర్ గురించి చెప్పండి. సింగం సుజాత చాలా దాని గురించి మారుతున్నారు చాలా మంది. అంటే పోలీస్ స్టేషన్ సీన్ అనేది చాలా ఫేమస్ అయిపోయింది. అది బాగా నాకు మంచి పేరు తెచ్చింది. పోలీస్ స్టేషన్ ప్రూఫ్ అటువంటి లేకుండా డైరెక్ట్ ఒక గెటప్ ఒకటే సూర్య డాన్స్ కూడా బాగా చేశారు. ఏం డాన్స్ లేండి అది. వచ్చి మీరు ఒకటి అన్నారు కదా అక్కడ అనేదో అది. నేను అనేది ఏంటంటే దాన్ని మొత్తం క్రెడిట్ నేను ఫీల్ అవును. ఏ యాక్టర్ అయినా బాగా చేశాడంటే అవుట్పుట్ డైరెక్టర్ బాగా తీసినట్టు. మెయిన్ కామెడీ ప్లస్ హీరో పెర్ఫార్మెన్స్ ఎక్కువ. తేజు గారి సినిమాలన్నీ యాక్షన్ డ్యాన్సులు ఇవన్నీ ఉంటాయి. ఫస్ట్ టైం దీంట్లో బాగా జగపతి బాబు గారు ఇద్దరి మధ్య పీచు మిఠాయి సీన్ నిజంగా బాగా హార్ట్ టచింగ్ సీన్ అండి. ఈ ఇంటర్వ్యూ కూడా పీచు మిఠాయి లాగా ఉండాలని కోరుకుంటున్నా. ఎస్, తొందరగా అయిపోతుంది. మళ్ళీ చెప్పాలి కదండి ఆడియన్స్ చెప్పాలి కదా నాలుగు మాటలు. అంటే జేబీ సార్ పీచ్ మిఠాయి కాదు, తేజ్ చేతిలో పీచ్ పెట్టే అవ్వదండి అది. అది నైస్, హి మెంట్ దట్. ఏంటి తేజ్ గారు మీరు చెప్పండి సార్, ఏం చెప్పాలండి? ఎలా అనిపించింది మీకు వర్క్? మీతో వర్క్ చేయడం చాలా హ్యాపీగా ఉంటుందండి. ప్రతిరోజు మాకు అసలు ఒక చిన్న ఫెస్టివల్ లాగా ఉండేది. ఏ రోజుకి ఆ రోజు బన్ మస్కాల్ అని, మటన్ బిర్యానీ అని, పాయా అని, షేర్ కుర్మా అని, ఫిష్ ఏంటిది ఫిష్ చిప్సా, ఫిష్ అండ్ చిప్స్ అని చాలా సరళమైన విందు భోజనంలా ఉంటుంది. కేశవ్ యాక్టింగ్ కూడా అది రెండోసారి చెప్పలేదు. ఒక్కసారి అది ఏదో విందు ఉండే సార్ నిద్ర ఉన్నారు. దానికి మీరు ఇంకా రిపీట్ వేయాలి కష్టం. బట్ తేజ్ ఆఫ్టర్ రిలీజ్ టాక్స్ ఇప్పుడు ఇంతకు ముందు అంటే 10 రోజులు 15 రోజులు 2 వారాలు 50 days అలా అయ్యేది. ఇప్పుడు ఫ్రైడే సాటర్డే సండే మండే వచ్చిందంటే అదే పెద్ద అచీవ్మెంట్గా అనుకుంటున్నారు. బట్ విన్నర్ పేరుకు తగ్గట్టుగానే ఏమనుకుని బెటర్ టైటిల్ జస్టిఫికేషన్ లాగే సినిమా. బట్ అబౌట్ యూ, నో అఫెన్స్ టు యువర్ ఎర్లియర్ ఫిల్మ్స్, కానీ చాలా ఎమర్జ్ అయ్యారు. ట్రాన్స్ఫర్మేషన్ ఉంది లుక్స్ పరంగా, యాక్టింగ్ పరంగా, సెంటిమెంట్స్, ఎమోషనల్గా. మై ఫేవరెట్ డైలాగ్ ప్రోమోలో కూడా ఉంది, గడ్డ పారద్ది గీపోద్ది బల్లే చెప్పారు. వెరీ నైస్. అంటే బేసిక్లీ నాకేంటంటేనండి ఎవ్రీ ఫిల్మ్ ఆఫ్ మైన్ నేను ఐ హ్యాడ్ అ గ్రాడ్యువల్ గ్రోత్ ఆఫ్ కోర్స్ ఎక్స్పీరియన్స్ వల్ల అండ్ మై డైరెక్టర్స్ నాకు గైడెన్స్ వల్ల. సో అవన్నీ క్యారీ ఫార్వర్డ్ అయినాయి కాబట్టి ఈ మూవీకి ఇంకా గోపిని టుక్ ద బెస్ట్ అవుట్ ఆఫ్ ఇట్. సో ఈచ్ ఫిల్మ్ నా డైరెక్టర్స్ నాలో నుంచి బెస్ట్ తీసుకొచ్చారు అన్నమాట. అండ్ అలాగే ఇప్పుడు సుప్రీం సినిమాలో తీసుకుంటే కిషోర్ అన్న వల్ల నేను చాలా కామెడీ టైమింగ్ పెరిగింది. అంటే కిషోర్ అన్న ఉండడం వల్ల నాలో ఒక కామెడీ టైమింగ్ పెరిగింది. అండ్ అంటే ఆయనలో ఒక డైరెక్టర్ కూడా ఉన్నారు కదండి. ఇప్పుడు అవసరమా? ఓహో, ప్రస్తుతానికి మాట్లాడేది మనం విన్నర్ గురించి, సో దరిద్రాల గురించి కాదు. సో బేసిక్లీ దానివల్ల నాకు బికాస్ ఆఫ్ మై ఎర్లియర్ డైరెక్టర్స్ అండ్
హీ టుక్ ద బెస్ట్ అవుట్ ఆఫ్ మై పర్ఫార్మెన్స్, అందుకని బాగా వచ్చిందండి. అండ్ ఎవ్రీ వన్ అప్రిషియేటెడ్ మై పర్ఫార్మెన్స్. నాకు స్టోరీ పెద్దగా తెలియదు, బట్ వన్స్ ఐ సా ఇట్ ఫస్ట్ డే చూసినప్పుడు ఐ వాజ్ సో కనెక్టెడ్ విత్ ఎవ్రీథింగ్. అంటే తేజ్ సినిమాలో ప్రతిసారి దర్ ఇస్ అ హిడెన్ మెసేజ్. సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ కానివ్వండి, అబౌట్ అన్ ఇండివిజువల్స్ పర్సనాలిటీ డెవలప్మెంట్కి సంబంధించి ఏదో సమ్ సోషల్ మెసేజ్ ఉంటుంది మీ సినిమాల్లో. మీరు అబ్జర్వ్ చేశారో లేదో? నిజం. నేను అంత డెప్త్ గా అయితే ఇప్పుడు లేదు, ఆలోచించలేదు. చెప్పండి. సుప్రీంలో ఇట్స్ అబౌట్ కంపాషనేట్ బీయింగ్ ఫర్ యునో ఫర్ ఓకే ఓకే, అలా అంటారా? ఓకే ఓకే ఓకే. సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ లో కూడా అబౌట్ నేషనల్ ఇంటిగ్రిటీ. అవును, అండ్ అలాగే అక్కడ ఎలా ఉంటారు మన స్టూడెంట్స్, కరెక్ట్. సో విన్నర్ లో మీకు అలాంటిది ఏమైనా? ఇప్పుడు నేను చెప్పను, మీరు చెప్పండి. విన్నర్ లో బేసిక్లీ నాకు బాగా నేను వాట్ ఐ సా ఇన్ పర్సనల్ లెవెల్ వాజ్ అసలు హార్సెస్ అనేవి ఒక యానిమల్స్ బేసిక్లీ. అవి ఎంత ఎమోషనల్గా ఉంటాయి. దే ఆర్ మోర్ లాయల్ దాన్ డాగ్స్. లాయల్ సంగతి పక్కన పెడతానంటే దే వెరీ ఎమోషనల్ యానిమల్స్. అంటే రేస్లో ఒక సీక్వెన్స్లో ఒక షార్ట్ తీసినప్పుడు నేను ఫెల్ ఆఫ్ ద హార్స్, కింద పడిపోయాను. సో ఆ హార్స్ ముందుకెళ్ళి మళ్ళీ వెనక్కి వచ్చి అడ్డంగా నుంచుంది నాకు, వేరే హార్స్ వెనకాల వచ్చే హార్సెస్. సో ఇట్ షోడ్ దట్ హార్సెస్ కూడా అంటే యానిమల్స్ కూడా ఎమోషన్స్ ఉంటాయి. దే అండర్స్టాండ్ హౌ మచ్ ఒక పర్సన్స్ లైఫ్ ఏంటి, ఒక లైఫ్ వాల్యూ చూపించింది. సో నాకు అది చూసిన నాకు నేచర్ ఇంత మాట్లాడుతుందా, ఇంత ఇదిగా కమ్యూనికేట్ చేస్తా. మూవీలో డైలాగ్ కూడా ఉంది కదా, మీ హార్ట్ బీట్ హార్స్ హార్ట్ బీట్. సో నేను అంత దానికోసం నేను బాగా కనెక్ట్ అయ్యాను. ఐ వాజ్ రియలీ మూవ్డ్ బై దట్. మీతో పాటు మీ హార్స్ కూడా ఫేమస్ అయిపోయింది. టోరో ఒకటి, అండ్ ఇక్కడ లోకల్ గా మేము వాడిన హార్స్ రెడ్ రోజ్. సో బోత్ హార్స్ అది కాదు కదా, అది కాదు. సో రెడ్ రోజ్ గర్లా కాదు, బాయ్ కి హార్స్ రెడ్, దాని పేరు. రోజ్ వచ్చేసి రెడ్ రోజ్ అని చెప్పారు. వెరీ బ్యూటిఫుల్ హార్సెస్ బోత్ ఆఫ్ దెమ్. వన్ ఇస్ అ స్పానిష్ బ్రీడ్ అండ్ వన్ ఇస్ ఇండియన్ బ్రీడ్. విన్నర్ కోసమే మీరు హార్స్ రైడింగ్ నేర్చుకున్నారా? వావ్. మీకు ఆల్రెడీ కొంచెం వచ్చు, లైట్గా వచ్చు. అది కిషోర్ అన్న నన్ను ఇన్స్పైర్ చేశారు, నువ్వు నేర్చుకోగలుగుతావు. అవునా? అంటే బొమ్మ హార్స్ మీద కూర్చుంటారు అంటే మామూలు జీప్ కట్టేసి ఇలా అంటూ ఉంటాను, దోస్ ఓల్డెన్ డేస్ ఆ టైప్. అంతేగా, నేను క్లారిటీ ఇచ్చాను. మీరు నిద్రకు వచ్చారు ఏంటి బాగా నిద్రకొచ్చారంట, బేబీస్తో మాట్లాడినట్టు. అంతేగా, క్యూట్ బాయ్. అలా మీరు మామూలుగా హార్స్ రైడింగ్ చేస్తుంటారా? లేదండి, నేను అసలు చూడడమే, మిమ్మల్ని చూడడమే. మీరు చూస్తుంటే జీవితం జరిగిపోతుంది. నాకు అర్థమవుతుంది ఇక్కడ. ఓకే, ఏంటి మీరు చెప్పండి. చెప్పండి, అడగండి. మీరు చెప్పండి అబౌట్ తేజ్. తేజెస్ ఆర్ ఎందుకులేండి నన్ను బద్నాం చేసాడు. ఓకే, తేజెస్ ద విన్నర్ సబ్జెక్ట్కి డైరెక్టర్ గారు విన్నరు, ప్రొడ్యూస్ చేసిన ప్రొడ్యూసర్ విన్నరు, యాక్ట్ చేసిన హీరో విన్నర్ అన్నమాట. అంటే ఆయన సినిమాలు చూస్తే ఇప్పుడు వరకు వచ్చిన సినిమాలంతా ఒక ఎత్తు. దీంట్లో ఫాదర్ తోటి సెంటిమెంట్ ఉంటుంది. ఆయన దగ్గర హార్స్ రైడింగ్ నేర్చుకునే ముందు జగపతి బాబు గారి దగ్గరికి వెళ్ళి చూడటం, అసలు పర్ఫెక్ట్ జగపతి బాబు గారికి ఈ సాయిధరం తేజ్ కరెక్ట్ సన్నలాగా అనిపించింది ఆ స్క్రీన్ మీద ఆ కెమిస్ట్రీ చూస్తే ఇద్దరిది. తేజ్ గురించి చెప్పండి. పెరిగిన వాతావరణం, పవర్ స్టార్ గారి గైడెన్స్, పెద్ద అయిన లుక్స్, అభిలాష, చిరంజీవి ఛాలెంజ్, ఇవన్నీ చూస్తే చిరంజీవి గారు ఇనిషియల్ డేస్లో ఎలా ఉండేవారు అప్పట్లో అలా ఉన్నారు అని అంటున్నారు అనమాట. అది బాగా ఏమన్నా కూడా మేనమామకి కరెక్ట్ పోలికంటే ఆయన. ప్లస్ ఎక్కడ సినిమా హిట్ అయింది, సినిమా ఇదైంది. సుప్రీం అంత పెద్ద హిట్, ఆ ఒప్పుకుంటా కూడా ధైర్యం ఉండాలి. నెక్స్ట్ సినిమా బాగాలేదండి అని చాలామంది చెప్పరు. అది కూడా ఆ స్టోరీలో ఏదో లాగేస్తారంటారు. ఏం లాగుద్ది కథ బాగాలేనప్పుడు? అదే అవన్నీ ఫ్రాంక్గా ఒప్పుకునే మనస్తత్వం, అందరితో కలిపిపోయే స్వభావం, హీరోలా ఉండడు ఆయన, చక్కగా అందరితో కలిసిపోయి ఉంటాడు. సో తేజుకి ఇంకా ఇలాంటి విన్నర్స్ బోల్డ్ రావాలని కోరుకుంటాను. అదేంటి ఆ యాటిట్యూడ్ ఉంది కాబట్టి ఆయన నిజంగా అందరినీ కలుపుకుంటాడు, అదైతే కన్ఫర్మ్. ఎందుకంటే నేను స్టార్టింగ్లో కలిసినప్పుడు నేను చాలా ప్రౌడ్గా ఫీల్ అయ్యా. మా తేజ్ గారు నాతో ఎంత బాగా మారుతున్నారు అని నా కరిస్మా అనుకున్నా. అందరు అంటే సుప్రీంలో తర్వాత అందరితో అలానే అంటే అందరితో బాగుంటాడు. నాది కూడా కలిసిందాం టైప్ యాటిట్యూడ్ కాబట్టి మామూలుగా. సో హ్యాపీగా ఫీల్ అయ్యాను. బాగా కలుపుకుంటున్నారు కదా అలాగే.
ఏదో కెమెరా ఉంది ఇప్పుడు మీరు చెప్పండి మరి మీరు పృథ్వీ అంటే గారు మీరేదో ఇంటర్వ్యూలో ఏదో అన్నారండి మామూలు జనరల్గా టాక్స్ ఉంటాయి కదా బయట నేనన్నా మీకు మీరేదో మీరు ఇంటర్వ్యూలో ప్రమోషన్స్కి ఎందుకు రారు? ఏం మాడుతున్నారు మీరు? నన్ను ఎవరు పిలవరు. ప్రమోషన్స్కి ఎప్పుడన్నా ఎవరిని పిలుస్తారంటే ఆ ప్రమోషన్స్ దాని వల్ల పంపప్ అవ్వాలి. నా వల్ల అలా వెళ్తుంటుంది అంతే. అదేంటి ఏజెంట్ మీరు వస్తే మీ ఇప్పుడు అనసూయ గారు వచ్చారనుకోండి, చూడండి ఆ గ్లో ఎలా ఉంది ఇప్పుడు అసలు ఈ లైట్స్ మధ్యలో ఇలా. సో చిన్న టీవీ ఛానల్ బ్రౌజ్ చేస్తుంటే కూడా వాడు వెళ్ళి మళ్ళీ వాపస్ వస్తాడు. అదేంటి చుమ్మక్కని మెడిసిన్ చూస్తే అనసూయ అలా అంటే పిలవచ్చు. నాది నేను ఏదో ఇట్లా కూర్చొని ఉంటే అక్కడ 30 years ఇండస్ట్రీ, ఇక్కడ 8+ years ఇండస్ట్రీ. నెక్స్ట్ క్వశ్చన్ అంటారు సార్ మీరు? 30 years 40 years మధ్యలో మీరు కూర్చుంటే అంతే కదా, ఏం ఇంకేముంది ఇంకా. ఇక నిజంగా అండి, కిషోర్ అన్న ఒక ఇంటర్వెల్ సీన్ షూట్ చేస్తున్నాం. నాది ఒక నర్వ్ ఉంటుంది అనమాట, అది ఆన్ చేస్తాడు ఈయన. ఆన్ చేస్తే ఇంకా నాకు నాన్ స్టాప్ నవ్వు ఆగదు. కానీ అది ఘోరం అండి. ఆ రోజు మంచి ఇంటర్వెల్ బ్లాక్ సీన్ అనమాట. అందరూ నేను ఏదో మాట వరుసలో ఏదో ఒకటి వచ్చింది, గ్రిల్ చికెన్ ఎగ్ వేట్ లాంటి జోకు, దానికి స్టార్ట్ అయిపోయింది నవ్వు. నాకైనా నేను నవ్వడానికి భయపడుతున్నాను, ఎందుకంటే గోపి గారు చాలా సీరియస్గా చూస్తారు. సో అది జరిగింది, ఆయన నవ్వుతూనే ఉన్నారు. టేక్ అయింది, నవ్వుతున్నారు. అక్కడ చూస్తే ఏదో అందరు నన్ను ఏదో కల్ప్రిట్గా సార్ వాడేశారు అన్నట్టు అందరూ చూపిస్తున్నారు. గోపిచంద్ మల్లెల్ గారు వచ్చేసి కిషోర్ ప్లీజ్ అంటాడు. అంటే ఆ ప్లీజ్లో ఎన్ని బూతులు ఉంటాయండి. ప్లీజ్లు అరే ఎన్నిసార్లు చెప్పారు నీకు సిగ్గు ఉండదా, ఆ రేంజ్ అంతా బయటకు మాత్రం కిషోర్ ప్లీజ్ అంటాడు. ఇంకా చోటా గారు అయితే కిషోర్ కెన్ యూ ప్లీజ్ ఫోకస్ ఆన్ ద షూట్ అంటాడు. అది ఎంత దారుణంగా ఉంటుంది. ఈయన నవ్వుతానే ఉంటాడు. నవ్వు అయిపోయిన తర్వాత అద్దగంట నవ్విన తర్వాత అందరు నన్ను ఓ దీడో చూపు చూసిన తర్వాత లేచి అన్న సారీ అన్న బాగా నవ్వేసా కదా అంటాడు. ఏది అందరు నన్ను తిట్టేశాక అది ఏ స్టేజ్కి వెళ్ళిందంటే, కొందరైతే వేరే షూట్లకి వెళ్ళినప్పుడు నన్ను పిలిచి అవునండి ఆ రోజు ఏమండి ఏం జరుగుతుంది మీ ఇద్దరి మధ్యలో అంత ఎందుకు అంత నవ్వుతున్నారు, అదేంటంటే జోక్. నాకేందో నేను మర్చిపోయా, ఎప్పుడో చేసిన జోక్ తర్వాత అద్దగంట నవ్విన తర్వాత నాకేం గుర్తుంటుంది. అదే కదా. బట్ కిషోర్ మీకు టెండెన్సీ ఉంది సీరియస్ దాంట్లో అలా అంటే అలా. సో ఓవరాల్ సమ్మరీ ఏంటంటే అంత మంచి జెల్ అయ్యాం ఇద్దరం అని. బట్ ఇందాక మన సింగం సుజాత గారు చెప్పినట్టు జెన్యున్ గా దట్స్ వెరీ అప్రిషియబుల్ ఆఫ్ యూ. మంచి పదం రాసుకుంటా, చాలా మెచ్చుకోదగ్గ విషయం. అప్రిషియబుల్ అంతే, అందుకే ఆయన ఎక్కించారని తెలుగులో APPRACIABLE. ఓకే, అయితే అంటే నేను మర్చిపోయా ఏం అడగపోయాను. కావాల్సింది ఓకే సరే, మీరు ఎప్పుడైనా ఆలోచించారు మీ లైఫ్ లో దట్ మీరు అనసూయతో పాటు చేస్తారని? నేను అసలు అనసూయ గారితో అసలు యాక్ట్ చేయడం మా అదృష్టంగా భావిస్తున్నాను. మీకు అసలు ఉన్న క్రేజ్ గారన్నప్పుడల్లా నాకు ఫట్ ఫట్ అని పడుతుంది. ఎందుకండి సరే లేదు, ఫ్రాంక్ గా మాట్లాడుకుందాం. క్రేజ్ ఉంది చాలా. అంటే బేసిక్లీ హీరో ఇంట్రడక్షన్ టైంలో అంత రెస్పాన్స్ అవడం మామూలు విషయం కాదు సార్. హీరో ఎంట్రీ అంటేనే హీరో ఎంట్రీ. హీరో ఎంట్రీ అది కూడా మీరు పవర్ స్టార్ రేంజ్ లో చేస్తే సుప్రీం పవర్ స్టార్ అయిపోయారు అక్కడ. అనొచ్చు అనకూడదు అనొద్దండి, తర్వాత అదేంటే వాళ్ళు ఒక జోన్ లో ఉన్నారు. థియేటర్లోంచి బయటికి వస్తున్నప్పుడు అడుగుతారు కదా పక్క 100 days ఎలా ఉంది సాంగ్. మామూలుగా ఇద్దరు అడిగి ఎవడు చెప్పాడు ఆ పేరు, బయటికి ఎలా ఉందండి అంటే సూయ అనసూయ సాంగ్ సూపర్ అండి, తెలుగు మల్లికా శరావతి అని అంటాడు ఒకడు. నేను కట్ చేద్దామంటే అది చిన్న బిట్ అది అంటే అందరికి ఇప్పుడు గొప్ప గొప్ప కాంప్లిమెంట్స్ మనసులో అంత ఉంది, కానీ చెప్పే విధానం అలా చెప్పాడు. ఎవెన్చువల్లీ క్లీన్ హార్టెడ్ గా పాపం చాలా నచ్చినట్టుగా. I think I justified that character. Thank you. Stamps music ఇచ్చాడు, అది కాదు. Sorry, I call him. Okay, fine. Okay, చాలా దూసుకెళ్ళిపోయారు. మీరు ఫీల్ అవుతుంది కిషోర్ అన్న పర్లేదు, వద్దు నువ్వు ఫీల్ అవ్వద్దు. నేను కిషోర్ గారిని కూడా కిషోర్ అనే పిలుస్తాను. నాకు క్యాక్స్ కేక్స్ ఓకే దట్స్ యోయో. ఓకే, నేను ఏదైనా అనుకుంటా ఉండండి. సో ఐ వుడ్ లైక్ టు థ్యాంక్, అంటే ఎంత కైండ్ హార్టెడ్ అయితే మీరు. అక్కడ నుంచి మెగా అభిమానులు పొంగి పొరలిపోతారు నా మీద, ఫస్ట్ ఇలా ఉంటారు రెడీగా. అందుకే ఐఎమ్ నాట్ ఏబుల్ టు. ఎందుకండి? ఓకే, ఎందుకులేండి మా కష్టాలు. అయితే సో ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ రామ్జోగి శాస్త్రి గారు. బేసిక్గా ఇస్ అ ఫెంటాబులస్ లిరిసిస్ట్. ఫెంటాబులస్ FANTABULOUS రాసుకుంటారు. రెడీ. ఓకే,
అంటే మాకు కానీ- పొద్దున్న న్యూస్ పేపర్లో మేము అవన్నీ రాసుకోవాలి ఇవన్నీ. మీరు న్యూస్ పేపర్ ఓనర్ కదా Owner కాదు, creative అదే head. క్రియేటివిటీ హెడ్ ఓకే అలా అలా మీ అప్పుడప్పుడు నా పేరు వేసుకుని మీరు రకరకాల పెడుతుంటారు. ఓకే సరే మీకు థ్యాంక్స్ చెప్పేది ఫినిష్ అవ్వట్లేదు నాకు ఇట్లా డైవర్షన్ sorry. వచ్చేసింది సో అంటే ఈజ్ వెరీ కైండ్ హార్టెడ్ దట్ సాంగ్స్ ఎనీవేస్ లిరిక్స్ చాలా బాగా రాస్తారు కానీ నా మీద రాయడానికి థ్యాంక్స్ చెప్తుంటే మీరు ఇందాక నుంచి అది చేశారు సో ఫైనలీ ఐ ఫినిష్డ్ ఇట్ ఓకే వాట్ అబౌట్ రకుల్ రకుల్ది ఒక గొప్ప యాటిట్యూడ్ ఉంది. అంటే నాకు ఒక అంటే కాంప్లిమెంట్ అది. మళ్ళీ ఆమె చూసి తిట్టుకోకపోతే నేను అనుకున్నాను కానీ బేసిక్ కాంప్లిమెంట్ ఏంటంటే ఒక మంచి మనస్తత్వం అమ్మాయి. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక స్ట్రేంజర్ అనుకో, ఇప్పుడు రకుల్ గారు అక్కడ కూర్చున్నాను అనుకో, నేను ఇట్స్ టోటలీ అంటే ఇంకా నేను ఆమెతో మాట్లాడడం అనేది కలలే బికాస్ దిస్ డ్రీమ్ కదా. బట్ నేను స్టిల్ వెళ్ళి మాట్లాడొచ్చు. అవునా ఐ కెన్ హ్యావ్ ఎ కాన్వర్సేషన్ విత్ ఫర్ 15 minutes. నాకు ఓన్లీ ఒకటే మాట అనాలి, మీరు వర్కౌట్ ఎక్కడ చేస్తారండి అంటే చాలు. అలాగా చాలు ఒక ఐ కెన్ హ్యావ్ 15 minutes కాన్వర్సేషన్ విత్. సో అంత మంచి మనస్తత్వం ఉన్న అమ్మాయి నాకు చాలా ఇష్టమైన. ఓకే షీ ఇన్వాల్వ్ ఇన్ ద క్యారెక్టర్ పైగా తన అథ్లీట్ కదా విన్నర్ లో అండ్ ఇంకోటండి ఇప్పుడున్న కాంటెంపరీ హీరోయిన్స్ లో తను ఒక్కతే అలా అథ్లీట్ గా కనిపిస్తుంది అమ్మాయి. ఓకే సో అబ్రాడ్ లో చాలా చేసిన దేవర్ ఫ్యూ షార్ట్స్ లోకల్ గా షూట్ చేసినా కూడా బన్ పరోటా మనం మిస్ అయిపోయాం కదా అక్కడ. నిజంగా బన్ పరోటా ఆనెస్ట్లీ మీ ఇద్దరిని చూస్తే మీరు ఇంత ఫుడీస్ అని అర్థమైతలేదు. బెంగళూరులో బన్ పరోటా యాక్చువల్లీ ఆ రెస్టారెంట్లో రకుల్ గారు నేను తేజ్ గారు ముగ్గురం కూర్చున్నాం. ఫ్రాంక్లీ నేను ఒక హాఫ్ అన్ అవర్ వరకు నోటీస్ చేయలేదు రకుల్ గారు ఉన్నారని. ఇద్దరం ఆరేం తింటున్నాం బన్ పరోటా. Sad. ఎనీవేస్ యా సారీ I was talking about winners locations. yes దాని That will lead to one of the famous personalities of film industry. అయితే చెప్తా చోటా గారు. సో దెర్ వర్ లాట్ ఆఫ్ సీన్స్ నేను కొన్ని చూసా ఇంట్రొడక్షన్ సీన్స్ లో కూడా అది ఇక్కడ తీసినట్టుగా లేదు మనం ఇక్కడ అవుట్డోర్ లో అవుట్ ఆఫ్ సిటీలో ఇక్కడ వాట్ ఇస్ ద ప్లేస్ చెవెల్లో చేవెళ్ళ కరెక్ట్. సో ఆ గోల్డెన్ గ్రాస్ అవన్నీ ఫ్యూ యాంగిల్స్ ఓన్లీ చోటా గారు కెన్ డూ అండ్ మీ ఎంట్రీ స్నేక్ లాగా పైనుంచి భలే ఆల్ దాట్. సో అండ్ ఆఫ్ కోర్స్ నన్ను కూడా చాలా బ్యూటిఫుల్గా చూపించారు. రకుల్ని కూడా ఇంకా మోర్ బ్యూటిఫుల్గా చూపించారు. చిచ్చే ఏంటి ఆల్రెడీ బ్యూటిఫుల్ గా. అలా కాదు చూపించారు ఆయన అమ్మో చిచ్చే. చోటా గారి లెన్స్ నుంచి చూస్తే నేను నా లోపాలు తెలుస్తాయి. బట్ సో వాట్ ఐమ్ ఆస్కింగ్ ఆయన లెన్స్ చూసి లోపల తెలుస్తాయి. సారీ ఐ మెంట్ టు సే ఐఎమ్ న్యాచురల్లీ బ్యూటిఫుల్ కాదు హీ మేడ్ మీ లుక్ వెరీ బ్యూటిఫుల్. న్యాచురల్లీ బ్యూటిఫుల్ సో అందుకని దాన్ని ఇంకా ఎన్హాన్స్ చేశారు. ఎన్హాన్స్ ఓకే థ్యాంక్ యూ తేజ్ థ్యాంక్ యూ. ఓకే సో హూ ఇస్ గోయింగ్ టు టాక్ ఫస్ట్ అబౌట్ చోటా గారు? బేసిక్లీ ప్రాబ్లం ఏంటంటే మీ మీద అందరూ జోకులు వేసి మీరు అలా డిగ్రేడ్ చేసుకుంటారు. నిజంగా ఐ థింక్ అదొకటి అయిపోయింది మీకు. ఇది ఎవరికి పడిందో నాకు కాంప్లిమెంట్ ఇచ్చినా సరే కాంప్లిమెంట్ ఇచ్చినా కానీ మీరు దాన్ని కంప్లైంట్ కాంప్లిమెంట్ ఇచ్చినా కూడా తీసుకోవట్లేదు. మీలో కోళ్ళంతా వెటకారం ఉంది తెలుసా? ఏమంటే మీరు కంప్లైంట్ గా తీసుకుంటే అలాగే ఉంటుందండి. మేము కాంప్లిమెంట్ చేస్తాం. 7 మాట్లాడారు ఫంక్షన్ 7. అసలు నేను బీవీఎస్ రవి గారు అయితే అసలు మా గురించి మర్చిపోయి మరి మీ గురించి మాట్లాడారు అసలు. కానీ బీవీఎస్ రవి గారు మీ పెద్ద ఫ్యాన్ అండి. తెలుసండి అంటే ఫ్యాన్ అని కాదు గైడా అడ్మైరర్. చూసారా మీరే మీకు అంతమంది అడ్మైరర్స్ మాకెవరు లేరు అసలు. తేజ్ మామూలుగా అడ్మైరర్ కి ఫ్యాన్ కి తేడా ఏంటండి? స్పెల్లింగ్ తేడా. ఏ ఫ్యాన్స్ అలాంటి ఎవరు ఉంటారండి మామూలుగా అడ్మైరర్స్ అంతే. మీకు ఫ్యాన్స్ లేరా? ఎన్ని క్లబ్స్ ఉన్నాయండి? అనసూయ హాలిక్స్, అనసూయ అడిక్ట్స్, హార్లిక్సా, అనసూయ హాలిక్స్, ఆల్కహాలిక్స్ లాగా అనసూయ అడిక్ట్స్ ఇలాంటి క్లబ్స్ ఎన్నో ఉన్నాయి ట్విట్టర్ లో. వాళ్ళు ఎప్పుడెప్పుడు పెట్టి ఫోటో పెట్టి ఐ మిస్సింగ్ యూ ఇలాంటివన్నీ పెడుతుంటారు. మామూలు కాదు నాకు సంబంధం లేదు. నిజంగా. బట్ ఐఎమ్ బ్లెస్డ్. బట్ వాట్ ఐమ్ ఆస్కింగ్ ఇస్ ఏంటి చోటా గారి గురించి ఫస్ట్ చోటా గారి మాట్లాడతారు గురించి చెప్పండి. నాకు అంటే చోటా గారి గురించి చెప్తే ఇప్పుడు అతను చాలా గొప్ప సినిమాటోగ్రాఫర్ అంటే చాలా బిస్కెట్లో ఉంటుంది. బట్ జెన్యున్గా చెప్తాను నాకు చాలా ఇష్టమైన డిఓపి. అంటే దేర్ ఆర్ వేరియస్ రీజన్స్. ఒకటేమో చాలా కూల్ పర్సనాలిటీ, చాలా ఎనర్జెటిక్ పర్సన్, చాలా ఎనర్జెటిక్, అంటే మనకి మన సెట్ లో మనకి చాలా కంఫర్టబుల్ ఉంటుంది బేసిక్గా. అండ్ ఇంకోటి మెయిన్ ఏంటంటే నేను కొంచెం బాగా ఫోటో సెన్సిటివ్ ఐస్. నాకు సన్లైట్ రాగానే కొంచెం కళ్ళు చిన్నగా అయిపోతాయి. సో ఇలా సాధారణంగా ఇంకా లైట్స్ పెట్టేస్తే క్లోజ్లో నేను ఇలానే మాట్లాడుతుంటాను చాలా మంది. ఎందుకు ఈయన దాంట్లో మాత్రం అసలు ఆ కంఫర్ట్ లెవెల్ మామూలుగా ఉండదు. కొంచెం ఇట్లా ఏంటంటే లైటింగ్ మారేస్తే కానీ మళ్ళీ అద్భుతంగా ఉంటుంది. మళ్ళీ ఆ విషయంలో మాత్రం సేమ్ ఎఫెక్ట్ ఉంటుంది. మళ్ళీ అది అసలు అది ఇంపాక్ట్ రాదు ఐస్. సో ఆ విషయంలో మాత్రం చాలా నాకు ఇష్టం. అండ్ ఇంకోటి అందుకే నేను ఆయన మీద కూడా ఒక బుక్ రాద్దామని ఎప్పుడు ముచ్చో కోరుకుంది. మీరు ఎప్పుడు చోటా గారికి అడగండి. స్లీపర్ సెల్ గురించి కదా. స్లీపర్ సెల్, ఆయన మీద ఒక బుక్. నాకు బెస్ట్ కాంప్లిమెంట్ చిరంజీవి గారు చెప్పారు. నాకు ట్రైలర్ చూసి ఆయన అన్నారు నిన్ను బాగా షోకేస్ చేశారు, కెమెరామెన్ బాగా చేశారు అని చెప్పన్నారు. నేను అన్నాను అప్పుడు చోటా గారు అంటే అది చోటా మ్యాజిక్ అది అని చెప్పి ఆయన అన్నారు. సో మెనీ అంటే
వన్ ఆఫ్ ద బెస్ట్ ఆయన కెరియర్లో బెస్ట్ ఫిల్మ్స్ తీసుకుంటే చిరంజీవి గారిది. దాంట్లో డెఫినెట్లీ చోటా గారి చాలా ఉంటాయి ఆయన చేసిన మూవీస్. సో డెఫినెట్లీ ఐ థింక్ ఇట్స్ కాంప్లిమెంట్ ఫర్ చోటా గారు ఫ్రమ్ చిరంజీవి గారు. దట్ ఇస్ వెరీ ట్రూ. యా అబౌట్ తమన్ మచ్చా మీజ్ మై నంబర్ అంటే నేను నంబర్ అంటే ఏంటి ఫ్రెండ్. సో అందులో బేసికలీ ఒక బన్ అక్కడ కూడా ఇంకో బన్ నన్బర్ అంటే బన్ మస్కా అని మస్కా బెంగళూరు బన్ లాగా. పరోటా అని అంటే ఏదో అది అన్నారు మీరు. చూస్తుంటే అది బండ్లాగా ఉన్నా He's a teddy bear. ఏ పేరు రెడ్డి బేర్ అంట. తమన్ వాజ్ గివెన్ ఫ్యాబులస్ మ్యూజిక్ ఫర్ దిస్ ఫిల్మ్ అని. నాకు నచ్చిన ట్యూన్స్ అంటే నాకు పిచ్చోన్ అయిపోయా అండ్ బీసీ సెంటర్ సాంగ్స్. Those two are my favorite మై too. ఫేవరెట్. Adding Suyas, yeah, these three are my favorite. నాట్ సేయింగ్ నో. Beats and beats are so good. Yeah, Very నాకు బాగా చాలా ఇష్టం. బాగుంది. Tej, మీకు the process journey of winner most challenging అనిపించిన విషయం ఏంటి? ఛాలెంజింగ్ వచ్చి నాకు క్లైమాక్స్ సీక్వెన్స్ అండి మొత్తం యాక్చువల్లీ. ఆ సీక్వెన్స్ మొత్తం నాకు వెరీ ఛాలెంజింగ్. ఎందుకంటే ఒక బీస్ట్ని కంట్రోల్లో తీసుకురావాలి అండ్ దానికి తగ్గట్టు మేము షూటింగ్ చేయాలి. అండ్ యానిమల్స్ ఎలాగంటే ఈ హార్సెస్ అవి పరిగెట్టే స్పీడ్కి మేము షూట్ చేసాము. దాని తర్వాత మాకు ఛాలెంజింగ్ ఇంకా ఏంటంటే మాకు లొకేషన్ 11 o'clock వచ్చింది Okay. అండ్ సన్లైట్ 4:35 దాకా ఉండేది. Oh, ఈ లోపల మేము మొత్తం సీక్వెన్స్ ఉంది తీయాలి. ఆల్మోస్ట్ వీ షార్ట్ ఫర్ 7 days. 7 daysలో మళ్ళీ Climax, huh? Wow. క్లైమాక్స్ 7 daysలో ఎవ్రీథింగ్ వాజ్ లైక్ హాఫ్ డే. oh, yeah. అండ్ హార్సెస్ ఎలాగంటే ఒక స్ప్రింట్ ఒక గ్యాలప్ పరిగెత్తిన తర్వాత వాటికి రెస్ట్ ఇవ్వాలి 10-15 minutes సో దట్ దేర్ హార్ట్ రేట్ ఇస్ నార్మల్ అండ్ దే డోంట్ స్వెట్ అవన్నీ చూసుకోవాలి. సో అన్ని జాగ్రత్తలు తీసుకొని వీ గాట్ ద బెస్ట్ అవుట్పుట్. ఇప్పుడు లాస్ట్ ఆ క్లైమాక్స్ సీక్వెన్స్ చూసేసరికి జనాలు అందరూ ఎవ్రీబడి లవ్డ్ ఇట్. ఎందుకంటే బికాస్ ఆఫ్ ద క్వాలిటీ ఆఫ్ ద ప్రోడక్ట్. సో ఐ వాజ్ రియలీ హ్యాపీ విత్ ద వే ద క్లైమాక్స్ ఇస్ కమ్. సుప్రీం ది ఇది భలే భలే డిఫరెంట్ set. క్యారెక్టర్స్ అండి. Yeah. సుప్రీం లో మోస్ట్ సటిల్. అండ్ మోర్ ఇంగ్లీష్ ఓన్లీ. ఓ అంతే. హే టామ్ మీరు హిందీ మాడితే మాత్రం అదిరిపోతుంది అంతే. దీంట్లో ఉంది డైలాగ్ అది. అంటే మొత్తం పెట్టరు కదా సినిమాకి. Complaint. దాన్ని ఎక్కడ అడ్డం వస్తుందంటే ముందు మిగతా క్యారెక్టర్లు చూస్తారు ముందు ఎక్కడ ఉందని. దీంట్లో డైలాగ్ ఉంది, అండా डालने मुर्गी आता मुर्गी मारने से अंडा आएगा, दोनों को बांडे में डालने से बिरयानी आता, देखो इधर क्या है जाता है డైలాగ్. అది బాగుంది కదా? ఏదే పాండే మీద దాలేతో నా బాండే మీద డాల్ దియా. గౌతమరాజు గారు ఎక్కడ ఉందంటే అక్కడ బాండి తీసేసి అచ్చా, okay. ఉన్నాయి కిషోర్. నేను అనుకున్నప్పుడు जनता की अदालत में देख लेंगे. అంటే अदालत में देख लेंगे. చూసారా అనండి? ఏది జనతా కి అదాలత్ మే ఏ అదాలత్ చల్ చల్ అదాలత్ మీద దిగితే हो गया जनता की अदालत में विनर हो गया. విన్నరే సూపర్ కలెక్షన్. విన్నరే మనీ స్పిన్నరే. చాలా బ్రహ్మాండంగా మన ఇద్దరం కలిసి షో హోస్ట్ చేయొచ్చు. అండ్ వాట్ యు హావ్ టు సే? ప్లీజ్ మా సినిమాని మీరు థియేటర్స్కి వెళ్ళి చూడండి. పైరసీని ఎంకరేజ్ చేయకండి. డిమాండ్ ఉంటేనే సప్లై ఉంటుంది. సో మీరు డిమాండ్ చేయకండి పైరసీ సిడీస్ కోసం. సో ప్లీజ్ కమ్ టు ద థియేటర్స్ అండ్ వాచ్ ద ఫిల్మ్. థ్యాంక్ యూ. యాక్చువల్లీ నా పాయింట్ ఆఫ్ వ్యూ చెప్పాలంటే ఇట్స్ వెరీ బోరింగ్ టు సీ లోపల. అంటే యూ పద. షాప్ వెయిట్ లేదు. మంచి పాయింట్ చెప్తా తేజ్. యూ షాపింగ్ చేస్తారు, చక్కగా అందమైన అమ్మాయిలు వస్తారు, అబ్బాయిలు వస్తారు. థియేటర్కి వెళ్తే పాప్కార్న్ తినొచ్చు, బాగా రెడీ అవ్వచ్చు. ఇంట్లో కూర్చొని అదే లుంగి అదే షార్ట్ చేసుకుని ఏం చూస్తారు చిరాగ్గా అసలు. బాగా రెడీ అయ్యి వాళ్ళు అలా చెప్తే బాగా రెడీ అయ్యి మంచి రెడీ అయ్యి కూర్చొని చూస్తారు అక్కడే. ఛీ, ఎవరు చూస్తాడు అలా రెడీ అయితే? థియేటర్కి వస్తే ఎవరు తెలుసు, నేను చూడొచ్చు ఇది మిమ్మల్ని. ఎడిట్ చేసేయండి. క్రియేటివ్ హెడ్ గా నేను చెప్తున్నాను. ఇది ఓ ये इसको बांडी में डाल दो. చూస్తున్నారా? బాయ్. Please subscribe. Hi, it's me Purna. Please subscribe.